హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ రోజు నుంచి 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇదైతే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను ఇంట్లోనే. అంటే కొంచెం ఫుడ్ మెయింటైన్ చేయడం దాన్ని బట్టే అనమాట. ఎక్కువగా ఏమీ కాదు, ఎక్కువ బయట నుంచి తెచ్చుకునే ఐటమ్స్ కూడా ఏమీ లేవు. చూడండి, ఇవైతే బటర్ఫ్లై ఫ్లవర్స్ అంటారు కదా, అవి శంఖం పూలు అంటారు, అవన్నమాట. ఇవి మా చెట్టుకి కాసినవి. నేను ఇలా గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు డైలీ దొరకవు కాబట్టి నేను ఒకసారి స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి తీసుకొని కొంచెం హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు కాసేసుకొని మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం వేడి నీళ్ళు కాసేసుకొని చేసుకోవాలన్నమాట. ఇవి పువ్వులు ఏం చేశారంటే, నేను చివర గ్రీన్ కలర్ తొడుములు ఉంటాయన్నమాట, అవి తీసేసి మనం కొంచెం కడిగేసుకొని గ్లాస్లో అడుగున నేను 3 ఫ్లవర్స్ చొప్పున వేసుకున్నాను అనమాట. వేసుకుంటే అంటే మనం ఇవి మామూలుగా అప్పటికప్పుడు ఫ్లవర్స్ కాబట్టి పర్లేదు. డ్రైగా మనం ఏంటంటే ఆన్లైన్లో కొనుక్కున్నా, లేదంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎండబెట్టుకున్నా అయితే ఒక 5 ఫ్లవర్స్ అలా వేసుకోవాలి. నేను ఈ ఫ్రెష్ కాబట్టి 3 ఫ్లవర్స్ అయితే వేసాను అనమాట. వేసేసుకున్న తర్వాత మనం వేడిగా కాచుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలి. అంటే ఆ మూత పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫ్లవర్స్లో ఉన్న బ్లూ కలర్ ఉంది కదా, ఆ కలర్ అంతా వాటర్లోకి దిగిపోద్ది అనమాట. ఒక 5 మినిట్స్ అలా ఉంచితే ఆ బ్లూ కలర్ అంతా దాంట్లోకి దిగిపోయి ఫ్లవర్స్ ఏమవుతాయంటే వైట్ కలర్లోకి మారిపోతాయి. అంతేకాకుండా ఏంటంటే, ఆ ఫ్లవర్లో ఉన్న విటమిన్స్ కానీ ఏమన్నా మనకి ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటర్లోకి దిగిపోతాయి. చూసారు కదా బ్లూ కలర్లో ఎలా మారిపోయినాయో వాటరు. ఇందులో మనం కావాలంటే హనీ వేసుకోవచ్చు, లెమన్ వేసుకోవచ్చు, అల్లం ముక్క దంచి వేసేసుకొని అదే వాటర్ మరిగేటప్పుడే వేసేసుకోవచ్చు. అలాగే మనం ఎలా కావాలంటే అలా తాగొచ్చు. లేదు మాకు ఏం అవసరం లేదంటే ప్లెయిన్గా కూడా తాగొచ్చు. లేదు ఇలాగ ప్లెయిన్ వాటర్ తాగలేమంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, మన ఎలా తాగగలిగితే అలా తాగొచ్చు. ఇదేంటంటే మనకి హెడేక్స్ ఉంటాయి కదా, మైగ్రేన్ హెడేక్ అంటారు కదా, అలాంటి హెడేక్స్ కానీ కొన్ని బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, వాటికి కానీ చాలా అంటే చాలా యూజ్ అవుద్ది అనమాట. ఇది యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తే దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, నిజంగా మన ఇంటి ముందు చాలా ఈజీగా పెరిగే మొక్క అన్నమాట. ఇది ఒక చిన్న విత్తనాలు తీసుకొచ్చేసి అలా జల్లేస్తే ఒక నెల రోజుల్లో పెరిగిపోద్ది మొక్క కూడా. చెట్టుకు విపరీతంగా పువ్వులు కూడా పోస్తాయి అన్నమాట. అలా ఎక్కువ పువ్వులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనం కోసేసుకొని కొంచెం నీడలో అలా ఆరబెట్టేసుకొని బాగా డ్రై అయిపోయాక ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్న మనకి ఫ్లవర్స్ లేని టైంలో ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. కానీ ఇవి మాత్రం మనం చీప్గా తీసి పడేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా రేటు పెట్టి కొనుక్కుంటున్నారు. మనం ఇంటి ముందు ఉన్న చెట్టుని తీసి పడేసినట్టు చూస్తున్నాం, కానీ ఆన్లైన్లో కూడా కొనుక్కుంటున్నారు. ఒక 1 అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మన ఇష్టం, మనం ఎక్సర్సైజ్ చేసుకున్నా ఏదన్నా వర్కౌట్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత అనమాట వాటర్ తాగేసిన తర్వాత నేను ఇలా జ్యూస్ చేసుకొని తాగుతున్నాను అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ కరివేపాకు, కొంచెం బెల్లం, బీట్రూట్, క్యారెట్, యాపిల్. అంటే కరివేపాకు నేను కావాలని వేసుకుంటున్నాను, అది ఆప్షనల్ అనమాట. మీ ఇష్టం, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే మనం డైలీ ఖచ్చితంగా కరివేపాకు అనేది తీసుకోవాలి కాబట్టి నేను ఇందులో తీసేసుకుంటున్నాను అనమాట. ఇలాగ అయితే మనకి అంత ఫ్లేవర్ తెలియకుండా లోపలికి వెళ్ళిపోద్ది. దీంట్లోనే ఒక గ్లాస్ పాలు కూడా వేసేసుకున్నాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం పప్పు, అంజూరా, ఇలా ఏవైనా సరే ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. అలా వేసుకొని కూడా తాగొచ్చు. అంటే నేను ఇలాగా చేసుకున్నాను. ఈ పైన ఎల్లో కలర్లో తేలింది ఏంటా అని అనుకోకండి, ఏంటంటే ఇవి గేదె పాలు అనమాట, మనకి ప్యాకెట్ పాలు అవి కాదు. కాబట్టి ఏంటంటే ఇవి కొంచెం అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల అదేంటంటే మిక్సీ చేసేటప్పటికి పైన క్రీమ్ లాగా పైకి వచ్చేసింది అనమాట. అంటే ఈ పాలు వేసుకుంటే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది మామూలు దానికంటే కూడా. నేను ఇందులో కూడా నేను అంత చప్పగా తాగలేను కాబట్టి కొంచెం పాత బెల్లం వేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ వల్ల నాకు కరివేపాకు ఫ్లేవర్ కూడా తెలియదు అనమాట. అంటే మనం డైలీ ఒకే లీఫ్ అయితే వేసుకోక్కర్లేదు, మన ఆప్షన్. ఒకరోజు కరివేపాకు వేసుకోవచ్చు, ఒకరోజు మునగాకు మనకు దొరికితే ఖచ్చితంగా మునగాకు మాత్రం వాడాలి. ఎందుకంటే అది మనకి హెయిర్కి కానీ ఐస్కి కానీ చాలా అంటే చాలా పనిచేస్తుంది అనమాట. ఇంకా నాకు మార్నింగ్ అక్కడికి సెక్షన్ అయిపోయింది. ఈ లోపు మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒక ఫ్రూట్ అయితే తినవచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేటప్పటికి ఒక కర్రీ, ఒక ఫ్రై, రైస్, కొంచెం పెరుగన్నం, ఇంతేనండి. మధ్యాహ్నంతో నా లంచ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఈ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత 4 ఆ టైంకి అయితే నేను
ఈ చియా సీడ్స్ ఉంటాయి కదా, అవి మార్నింగ్ నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట. నాకు ఒక గ్లాస్, మా వారికి ఒక గ్లాసు, 2 గ్లాసు, ఒక్కొక్క దాంట్లో ఒక స్పూను చియా సీడ్స్ వేసి వాటర్ పోసి నానబెట్టేసాను అనమాట. ఆ నానబెట్టేసి దాంట్లోనే కొంచెం నేను బెల్లం, పాత బెల్లం ఉంటుంది కదా, అదే ఆర్గానిక్ బెల్లం అనమాట, పాత బెల్లం, అది వేసేసుకొని కొంచెం, అంటే ఎక్కువ కాదు, కొంచెం లైట్గా మనం చప్పగా ఉండకుండా వాటర్ కొంచెం వేసుకొని అది మిక్స్ చేసుకొని తాగుతాం అనమాట. అసలు చియా సీడ్స్లో కూడా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే వెయిట్ లాస్కి చాలా, అంటే చాలా, రోజుకి ఒక స్పూన్, ఎక్కువ అక్కర్లేదండి, ఏదో ఒక టైంలో ఒక స్పూన్ చియా సీడ్స్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే నిజంగా వెయిట్ లాస్కి చాలా, అంటే చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది కూడా హెల్త్కి కూడా వేరే విధాలుగా కూడా చాలా యూజ్ అవుద్ది, మనకు వెయిట్ లాస్ కూడా బాగా ఎక్కువగా యూజ్ అవుద్ది అనమాట. ఇది అర్థమవుతుంది కదా. ఇంతే కాకుండా ఫ్లెక్స్ సీడ్స్ కూడా ఉంటాయి మనకు, చియా సీడ్స్తో పాటు ఫ్లెక్స్ సీడ్స్ ఉంటాయి, అవి కూడా డైలీ 1 స్పూను ఏదో రకంగా మనం ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నైట్ నేను చపాతీ కానీ రైస్ కానీ ఇంకేం తీసుకోకుండా రాగి జావా, ఇదేంటంటే మనం వాటర్ మరగపెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ రాగి జావ వాటర్లో కలిపేసి ఉడికించేసుకొని అందులో కొంచెం సాల్ట్, పెరుగు వేసేసుకున్నాను అనమాట. ఇందులో ఆ రాగి జావ ఒక గ్లాస్ తీసుకుంటాను నైట్. ఇంకా వేరే, ఇది వెయిట్ లాస్ డ్రింక్ అనమాట. ఇది నైట్ పడుకునే ముందు తాగాలి. ఈ పౌడర్ ఎలా తయారు చేసుకునేది అనేది కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను నేను. ఇది పడుకునే ముందు ఒక చిన్న స్పూన్ వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకొని తాగాలి. ఇంకా ఇక్కడతో మన డే ఫినిష్ అయిపోయింది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్